హాయ్. ఇజ్రాయెల్ అండ్ యూఎస్ మధ్యలో జరిగే వార్కి మన మార్కెట్స్ క్రాష్ అయిపోవడం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని సేఫ్గా ఎలా ఉంచాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. నిపుణులు ఎప్పుడూ కూడా వార్స్తో పాటు సంబంధం లేకుండా వాలటాలిటీని ఎదుర్కోవాలంటే మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఒక టైం వాల్యూ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే 65% మీ యొక్క ఆస్తుల్ని తీసుకెళ్లి ఈక్విటీస్లో పెట్టమని చెప్తూ ఉంటారు. దీనితో పాటుగా 15-20% తీసుకెళ్లి బాండ్స్లో పెట్టినట్టయితే ఇక్కడి నుంచి వచ్చే స్థిరమైన ఆదాయంతో అస్థిరత్వాన్ని మనం తప్పకుండా ఎదుర్కోవచ్చు. ఇవన్నీ కాకుండా 10-15% మీరు కానీ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని తీసుకెళ్లి గోల్డ్ అండ్ సిల్వర్లో కానీ పెట్టినట్టయితే ఇది మార్కెట్ కన్నా భిన్నంగా ఎప్పుడూ కూడా ఒక మంచి సేఫ్ అయిన ఆప్షన్గానే నిలిచింది. సో వీటితో పాటుగా మీ కోర్ పోర్ట్ఫోలియో అంటే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అలొకేషన్లో 75-80% అనేది స్థిరమైన స్టేబుల్ అయిన ఫండ్స్లో పెట్టాలి. స్టేబుల్ అయిన ఫండ్స్ అంటే ఏంటి? ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్. మిగిలిన 20-25%ని తీసుకెళ్లి రిస్క్ దాంట్లోని పెట్టి కొంచెం గేమ్ అనేది ఆడొచ్చు. సో అది సెక్టార్ థీమాటికల్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. వీటన్నిటికీ పోగా ఈ పర్టికులర్ మండే అనేది ఇన్ని అస్థిరత్వమైన విషయానికి గురైనప్పటికీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ 50% స్పైక్ అని మండే రోజున. సో మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి వీటన్నిటి మార్కెట్కి అతీతంగా ఉండే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, సేఫ్ అండ్ ఆప్షన్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. గోల్డ్ అండ్ సిల్వర్ మధ్యలోనే గోల్డ్ అనేది ఇంకా మంచి డిమాండ్ అనేది స్టేబుల్గా ఉంటుందని ఇంకొకసారి చాటి చెప్పింది. వీటన్నిటితో పాటు ఎప్పుడైనా మార్కెట్ అస్థిరత్వంలోకి వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్గా వెంటనే పానిక్ అయిపోయి మీ యొక్క ఎస్ఐపీస్ని ఆపేసి లేదా మీ యొక్క పోర్ట్ఫోలియోలోంచి ఎగ్జిట్ అయిపోయి అమ్మేస్తే ఇది చాలా పెద్ద తప్పే మీరు చేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్స్ అంటే నేను ఎప్పుడూ చెప్పాను కదా, లాంగ్ టర్మ్కే మనం ఆలోచించాలి. మీ దీర్ఘకాలికమైన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మార్కెట్లో వచ్చే ఈ అవకతవకలు ఏవైతే ఉంటాయో దానివల్ల చిన్న చితకా కరెక్షన్స్ అనేవి పోర్ట్ఫోలియోలో చేసుకోవాలి తప్పితే మొత్తం పోర్ట్ఫోలియోని క్లోజ్ చేసుకుని ఎగ్జిట్ అయితే అయిపోకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బైలో సెల్ హై. ఈ మంత్రాన్ని కానీ పాటించినట్టయితే తప్పకుండా ఎటువంటి అస్థిరత్వాన్నైనా దాటుకుని మీ పోర్ట్ఫోలియో మంచిగా టర్న్ అయ్యే వరకు పేషెంట్గా వెయిట్ చేయాలి.